విజయవాడలోని ప్రైవేట్ హాస్పిటల్లో పీఆర్ఓల క్రికెట్ టోర్నమెంట్ ఉల్లాసంగా జరిగింది. మొత్తం 4 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. మొదటిసారిగా ఉద్యోగులంతా కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడటం ఆనందంగా ఉందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పీఆర్ఓలకు ఇప్పటివరకు అసోసియేషన్ లేదని, ఈ టోర్నమెంట్లో అసోసియేషన్ ఏర్పాటుకు పునాది అవుతుందని ఆకాంక్షించారు. ఎప్పుడూ వర్క్ బిజీలో ఉండే తమకు క్రికెట్ ఆడటం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. మహిళలందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా పిఆర్ఓ రంగంలో కూడా ఎంతోమంది మహిళలు వారి కుటుంబ అవసరాలతో పాటు సమాజంలో కూడా వారి బాధ్యతను ప్రముఖంగా పోషిస్తున్నారు. దాని సందర్భంగా వారికి ప్రత్యేకంగా మా పిఆర్ఓ రంగంలో ఉన్న మహిళలందరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ జరగడానికి ప్రముఖంగా కూడా ముందు మనకి స్థలం ఏర్పాటు చేసినందుకు శ్రీ కోగంటి సత్యం గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా పిఆర్ఓ కమిటీ తరపు నుంచి. అలాగే వైకే నెట్వర్క్ వారు ఉదయం నుంచి ఈరోజు ట్రోఫీ ప్రజెంటేషన్ వరకు కూడా ఆశాంతం వాళ్ళ దగ్గరుండి ఈ లైవ్ కవరేజ్ ఇచ్చినందుకు, ప్రతి వీడియో ప్రతి బిట్ కూడా వాళ్ళ దగ్గరుండి షూట్ చేసినందుకు, ఆశాంతం కూడా వాళ్ళ సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రముఖంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వైకే టీవీ CEO ఆనంద్ గారికి, మరీ ముఖ్యంగా మా విజయవాడ ప్రైవేట్ హాస్పిటల్స్ మార్కెటింగ్ పిఆర్ఓస్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ 4 టీమ్స్ కూడా ఈరోజు అద్భుతంగా ఆడారు. ఇది ఒక మానసికంగా కూడా మరింత మాకు ఉత్తేజాన్ని కలిగించింది. ఈరోజు ఈ సందర్భంగా ఇలాంటి క్రికెట్ మ్యాచ్లు ఎన్నో జరగాలని మా పిఆర్ఓ సభ్యులంతా కూడా మరిన్ని కార్యక్రమాలు మున్ముందు చేసుకుంటామని తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. మన పిఆర్ఓ స్పోర్ట్స్ తరపున విజయవాడలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ మార్కెటింగ్ టీం అంతా కలిసికట్టుగా ఆత్మీయంగా కలయిక పెట్టుకొని మేము మ్యాచ్ ఆడుకుంటున్నాము. క్రికెట్ మ్యాచ్ 4 టీంలుగా రెడీ అయ్యి హాస్పిటల్ అన్ని మార్కెటింగ్ అందరూ కలిపి ఇప్పుడు ఈరోజు ఆదివారం 8వ తారీఖున అందరం కలిసి ఆడుకుంటున్నాము. అందరం కలిసికట్టుగా అందరూ కలిసి ఉండాలని, అందరూ కలిసి అన్ని పనులు చేసుకోవాలని, ముందుకు సాగాలని, ఇలాగే అసోసియేషన్ ఇంకా ముందుగా ఫామ్ చేసి ముందుగా ఇంకా పెద్ద టోర్నమెంట్ పెట్టాలని మేము ప్లాన్ చేస్తున్నాము. విజయవాడ మార్కెటింగ్ సంబంధించిన మా పిఆర్ఓస్ అందరం కలిసి రోజువారీ లైఫ్లో ఎంతో స్ట్రెస్గా ఉన్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇలాగ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆర్గనైజ్ చేస్తున్న వాళ్ళకి. ఎప్పుడు బిజీగా మార్కెటింగ్ హడావిడిగా చూడే మా లైఫ్లో అందరికీ ఒక రోజు తీసి ఒక మ్యాచ్ లాగా అందరిని కలిసి ఫ్రెండ్లీగా ఉండడానికి ఒక స్ట్రెస్ రిలీఫ్ లైక్ ఆత్మీయ కలయిక అని చెప్పేసి ఒక టోర్నమెంట్ కండక్ట్ చేశారు. సో చాలా హ్యాపీగా ఉంది. మేము పిఆర్ఓ వారియర్స్ టీం అది. ఈరోజు ఇక్కడ విజయవాడ పిఆర్ఓస్ హాస్పిటల్స్ తరపున మేమందరం మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళందరూ ఆత్మీయ కలయికగా ఇక్కడ ఆట విడుపు కోసం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఈరోజు మేమందరం రోజువారీ స్ట్రెస్లో మార్కెటింగ్లో స్ట్రెస్ ఉంటాము. అందుకు ఈరోజు ఒక్కరోజు మేము ఆట విడుపుగా అందరం కలిసి క్రికెట్ ఆడుతున్నాము. ఇది పిఆర్ఓస్ అసోసియేషన్స్కి ఒక మొదటి అడుగుగా మేము తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఇది ఇలాగే కంటిన్యూ అవుతూ ప్రతి నెల ఒక ఆట విడుపుగా ఒకరోజు అనేది కేటాయించుకొని మేము కూడా ప్రతి ఒక్కరం స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యి మంచిగా ఇంకా మార్కెటింగ్ పరంగా మేము చేయగలమని కోరుతున్నాము. ఈ ఆత్మీయ కలయిక ద్వారా మా మార్కెటింగ్ టీం అందరూ కలిసి వాళ్ళ మ్యాచ్ ఆడాము. అందులో వారియర్స్ విజయం, అది మేము విన్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇలాగా టోర్నమెంట్లు ఇంకా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా టీం చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా ఆడారు. చాలా బాగా ఆడారు. చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే ప్రతి ఒక్క ప్లేయర్, మా టీం ప్లేయర్స్ అందరూ ఎఫెక్ట్ పెట్టి చాలా బాగా సపోర్ట్ చేసి ఒక టీం వర్క్ చేసుకొని మేము ఈ మ్యాచ్ గెలిచామంటే మా టీం వర్క్ మెయిన్. అందరం లైక్ పేర్లు అందరూ 11కి 11 మెంబర్స్ కూడా మాకు మంచి సపోర్ట్ చేశారు. సో మేము విన్ అయ్యాము. మా విన్నింగ్కి మెయిన్ మా టీమ్మేట్స్. అందరికీ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసిన అందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇలాంటి టోర్నీలు ఇంకా జరగాలి. మేమందరం ఇంకా కలిసి ఇలాగే ఉండాలి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఇంకా ముందుకెళ్ళి ఇంకా మంచి టోర్నీలు ఆడుకొని ఒక ఫ్యామిలీ లాగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.